ఒక చిన్న సీల్డ్ పోడ్లో మేల్కొన్న మహిళ. ఎక్కడ ఉందో తెలియదు. ఆమెకు బయట ప్రపంచం అందుబాటులో లేదు. ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే బ్రతికే అవకాశం. తన గురించి, తన గుర్తింపు గురించి ఏమీ గుర్తులేదు. కానీ మృత్యువు దగ్గర పడుతున్నట్టుగా ఉంది. ఎక్కడున్నానో, ఎందుకు ఇక్కడికొచ్చానో తెలుసుకోవాలంటే తానే తన జ్ఞాపకాల్లోకి వెళ్లాల్సిన అవసరం. నిజం తెలుసుకునేలోపు ఆమె బ్రతికే అవకాశముందా? లేకపోతే ఇది ఒక మోసమా? ఆక్సిజన్ అనేది ఫ్రెంచ్ అమెరికన్ కలయికలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ సినిమా. అలెగ్జాండర్ అజా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా ఒకే ప్రదేశంలో చోటు చేసుకుంటుంది. ప్రధాన పాత్రధారి ఎలిజబెత్ ఒక క్రయోజెనిక్ స్లీప్ పోడ్లో మేల్కొని తన గతాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటుంది. ఆమెకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది, మరియు పోడ్లోని ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమె తన మిగిలిన జీవితాన్ని రక్షించుకోవడానికి తన జ్ఞాపకాలలోంచి సమాధానాలను కనుగొనాల్సిన పరిస్థితి వస్తుంది. సినిమా ప్రారంభంలో ఎలిజబెత్ ఒక సీల్డ్ క్రయోజెనిక్ పోడ్లో మేల్కొంటుంది. ఆమె బయటికెళ్లడానికి ప్రయత్నించినా ఆ పోడ్ నుండి బయటపడలేకపోతుంది. ఈ సమయంలో పోడ్లోని ఏఐ అసిస్టెంట్ అయిన మైలో ఆమె ఆక్సిజన్ స్థాయి 35% మాత్రమే మిగిలి ఉందని తెలియజేస్తుంది. ఆమె ఆందోళన చెందినా తన గతం గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన పేరును కూడా గుర్తుంచుకోలేని స్థితిలో ఉంటుంది. బయట ప్రపంచంతో సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఆమెకు ఎలాంటి సహాయం అందదు. చివరికి పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించినా తన పేరు, స్థానం తెలియకపోవడం వల్ల వారు సహాయపడలేరు. మైలో సహాయంతో ఎలిజబెత్ తన పేరు, తన గతం గురించి తెలుసుకుంటుంది. ఆమె ఒక పరిశోధకురాలని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే క్రయోజెనిక్స్ సాధారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఉపయోగిస్తారు. కొంత సమయం తర్వాత పోలీస్ కెప్టెన్ మళ్లీ కాల్ చేసి ఆమె పోడ్ను తెరవడానికి అవసరమైన కోడ్ను అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతాడు. కానీ లైన్ కట్ అవ్వడం వల్ల ఎలిజబెత్ భయాందోళనకు గురవుతుంది. ఇంతలో ఆమె తన భర్త లియో గురించి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. కానీ పోలీస్ కెప్టెన్ చెప్పిన సమాచారం ప్రకారం లియో కేవలం ఆమె భ్రమ మాత్రమే. దీని తర్వాత ఒక రహస్య మహిళ ఆమెకు కాల్ చేసి తిరిగి క్రయోజెనిక్ నిద్రలోకి వెళ్లమని సూచిస్తుంది. ఆమె బయటకు రాలేని నిజం బయటపడుతుంది. ఎలిజబెత్ పోడ్ 42,000 మైళ్ల దూరంలో వోల్ఫ్ 10 నుండి 61 అనే నక్షత్ర వ్యవస్థ వైపు ప్రయాణిస్తున్న యాత్రలో ఉందని తెలుసుకుంటుంది. ఈ యాత్రలో 10,000 పోడ్లు ఉన్నా ఆమె మాత్రమే మేల్కొంది. ఈ ప్రయాణం ఒక కొత్త గ్రహాన్ని మనుషులతో పునరుద్ధరించేందుకు ఉద్దేశించినదని తెలుస్తుంది. అయితే ఈ యాత్ర ప్రారంభ దశలోనే ఒక ఆస్టరాయిడ్తో ఢీకొనడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. లియో కోసం వెతికిన ఎలిజబెత్ అతనిని ఒక పోడ్లో కనుగొంటుంది. కాని అతనికి ఎప్పటి నుండో ఉన్న మచ్చలు లేకపోవడంతో వారు ఇద్దరూ క్లోన్లు అనే నిజాన్ని అర్థం చేసుకుంటుంది. ఆక్సిజన్ 2% కంటే తక్కువగా ఉన్న సమయంలో ఎలిజబెత్ తన ఆశను ఆల్మోస్ట్ కోల్పోతుంది. కాని మిగతా పోడ్ల నుండి ఆక్సిజన్ తీసుకురావాలని యోచిస్తుంది. మైలో దీనికి ఎక్కువ సమయం పట్టుతుందని చెప్పి ఆమెను తిరిగి క్రయోజెనిక్ నిద్రలోకి పంపుతుంది. సినిమా ముగింపు సమయంలో ఎలిజబెత్ మరియు లియో కొత్త గ్రహంపై విజయవంతంగా చేరుకున్నట్లు చూపబడుతుంది. కాని ఈ ప్రయాణంలో అసలు ఎలిజబెత్ మరియు లియో ఉండకపోవడం, వారిద్దరూ క్లోన్లు మాత్రమే అనే నిజం కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తుంది. భూమిపై అసలైన ఎలిజబెత్ ఒక శాస్త్రీయ సమావేశంలో తన మెమరీ ట్రాన్స్ఫర్ పై మాట్లాడుతుంది. అయితే కొన్ని క్షణాల తరువాత కొన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీని ద్వారా ఈ ప్రయాణం రహస్యంగా నిర్వహించబడిందని, ఇది ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగిందని అర్థమవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. అసలైన లియో బ్రతికున్నాడా? అతను వైరస్ వల్ల మరణించినట్లు తెలుస్తుంది. అసలైన ఎలిజబెత్ పరిస్థితి ఏమిటి? ఆమె ప్రభుత్వ అణచివేతకు గురైందని అర్థమవుతుంది. ఈ మిషన్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఇది ప్రభుత్వ ఆమోదం లేని కొందరు శాస్త్రవేత్తలు స్వతంత్రంగా చేసిన ప్రయోగం కావచ్చు. మీకు ఈ సినిమా నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశ్లేషణల కోసం మాతో ఉండండి.